ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించండి. మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, పవన్ కళ్యాణ్ గారి మీద సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, ఎందుకంటే ఢిల్లీ వెళ్తానన్నారు, ఢిల్లీ వెళ్ళలేదు. మొన్న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే అక్కడికి కూడా వెళ్ళలేదు, పెద్దిరెడ్డి గారి ఇలాకాకి. 4 రోజులు పెట్టి సైలెంట్గా ఉన్నారు అని. ఏమన్నా హరిహర వీరమల్లు షూటింగ్ అనే అంశమా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న? మీ దగ్గర ఇన్పుట్స్ స్పెక్యులేషన్స్ అంటే షూటింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, త్వరగా కంప్లీట్ చేసుకోవాలని ఆ షెడ్యూల్ ప్రకారంగా ఉన్నారండి. కానీ ఢిల్లీ అయితే ఖచ్చితంగా ఆయన వెళ్ళాల్సిన అవసరం ఉంది, చాలా ప్రెస్టీజియస్గా బీజేపీ తీసుకుంది ఢిల్లీ ఎన్నికల్ని అని. అసలు ఢిల్లీ ఆయన వెళ్ళకపోయినా సరే, ఢిల్లీ వెళ్ళారు, 1,00,000 మందితో ర్యాలీ చేశారని విపరీతమైన కంప్లైంట్స్ జరిగింది. అవును, యా. బహుశా పవన్ కళ్యాణ్ అదర్వైజ్ ఎంగేజ్డ్ అయి ఉండాలి. అంటే ఒకటేమో నైట్ డ్యూటీ లాగా సినిమా షూటింగ్, మార్నింగ్ పబ్లిక్ డ్యూటీ అన్నారు కదా, తొందరగా విడుదల చేయడానికి డబుల్ డ్యూటీ చేస్తుండే ఒక అవకాశం ఒకటి ఉంది, అదొకటి. రెండోది రాజకీయ కారణాలు చూస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మధ్యలో నడుస్తున్న కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. అంటే ఎంత పూర్తి మద్దతు ఇవన్నీ తెలుపుతున్నప్పటికీ కూడా జనసేనది ఎక్కువైపోయింది, జనసేన పవనే కనిపిస్తున్నాడు అని ఒక సెక్షన్ ఆఫ్ తెలుగుదేశం ఎక్కువగా దాని మీద ఒక సమస్యగానో లేదా వివాదంగా మార్చాలని చూడటం. మూడోది ఉప ముఖ్యమంత్రి వివాదం అంతకాలం నడవడం జనసేనకు బాగా ఇబ్బందికరమైన, అంటే అవును, ఈ ఇబ్బంది అంటే వాళ్ళకి ఏదో ప్రాక్టికల్గా ఇబ్బంది అని కాదు, రాజకీయంగా వాళ్ళకి మేము కూడా జీర్ణించుకోలేని ఒక అంశమైంది. అని కూర్చోబెట్టి అసలు సర్వస్వము ఫోటోలు మీరు పెట్టండి ఇవన్నీ చెప్పి లోకేష్కి ఇవ్వాలంటే మీరు అది వేరే ఆర్గ్యుమెంట్ చేయాల్సింది. కొంతమంది యొక్క తొందరపాటు లేదా కొంతమంది యొక్క అత్యుత్సాహం ఈ పరిస్థితిని సృష్టించి ఉండొచ్చు. బట్ నాకేం ఆధారం లేదు. కానీ ఒక్క సమస్య ఏమంటే ఆప్ లాంటి పార్టీ దగ్గరికి వెళ్ళి దాని మీకు వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం చేయడానికి పవన్ సిద్ధం అవ్వలేదేమో అని కూడా ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బీజేపీతో ఎన్డీఏ, సనాతన ధర్మం ఇవన్నీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా కొత్త శక్తిగా వచ్చి ఇట్లాంటి వాళ్ళందరూ రావాలి, రాజకీయాలు మారాలి ఇవన్నీ చెప్పుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఢిల్లీ వెళ్తే ఆయన బేస్, సపోర్ట్ బేస్ ఎవరైతే విద్యార్థికులు లేకపోతే యువత వీళ్ళు ఉన్నారో వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ని పెద్ద విలన్ లాగా చూడరు, ఖచ్చితంగా చూడరు. చంద్రబాబు నాయుడు అంటే రాటు తేలిన రాజకీయవేత్త కాబట్టి సందర్భాన్ని బట్టి మోదీని పొగిడారు, మోడీని తిట్టారు, మళ్ళీ పొగిడారు, ధర్మ పోరాటం అన్నారు. ఒకటి కాదు, ఇంకా నేను నిన్న కూడా చెప్పా కదా, భజన లెవెల్లో చేశాడు ఆయన. జాతీయ మీడియా కూడా విస్తుపోయింది. బహుశా పవన్ కళ్యాణ్కు మోదీని పొగడడానికి ఏమి ఇబ్బంది లేదు, కానీ అరవింద్ కేజ్రీవాల్ను ఆ స్థాయిలో దాడి చేస్తే మటుకు ఇమేజ్ సమస్య కూడా, ఇవన్నీ ఇలాంటి కారణాల వల్ల ఆయన బహుశా కొంచెం కనిపించట్లేదేమో అని అనిపిస్తుంది. రాజకీయ కారణాలు, వ్యక్తిగత కారణాలు, జాతీయ కారణాల వల్ల కూడా అయి ఉండొచ్చు బహుశా నేను అనుకోవడం. చంద్రబాబు వెళ్ళారు కదా ఇటు తిరిగి. ఇంతకుముందు కూడా 1-2 ఉప ఎన్నికల్లో ఆయన ఈయనంత క్రియాశీలంగా వెళ్ళి ఏమి తిరగలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో చూస్తే కూడా మీరు ఆయన విపరీతంగా ప్రచారం కొన్ని ప్రాంతాల్లో మటుకే చేశారు. కాబట్టి తన లెక్కల ప్రకారం తను ఏదో వెళ్తున్నారు ఆయన, అంతే. ఇంకా అక్కడికంటారా పెద్దిరెడ్డి ఆ సభకు వెళ్ళకపోవటం మటుకు అక్కడ నాగబాబును ప్రొజెక్ట్ చేయడమే, అక్కడ ప్రధాన పొంగనూరు వెళ్ళకపోవడం మటుకు నాగబాబుకు సంబంధించిన అంశంగానే దాన్ని ఆయన ముందుకు పెట్టాలని ఆయన వెళ్ళుంటారు. ఇంకోటి మీరు పవన్ వ్యవహార శైలి గమనిస్తే ఆయన ఎన్నికల ముందు నుంచి ఎన్నికల కొంతకాలం వరకు చాలా సీరియస్గా ఉక్కిరిబిక్కిరి అయ్యేటందుగా తిరిగారు. కానీ మామూలుగా అయితే ఆయన బ్రేక్ ఇవ్వడము, బ్రేక్ ఇచ్చి మళ్ళీ షెడ్యూలు, కాల్ షీట్లు, లెక్కలు, అది కదా పని విధానం. అందుకనే ఆయన బ్రిస్క్గా పనిచేసిన తర్వాత కొంత బ్రేక్ తీసుకొని ఉండొచ్చు కూడా. అన్నీ అయిన తర్వాత ఆయనకు వెన్నునొప్పి లాంటి సమస్యలు కూడా ఉన్నాయి కొంచెం. ఇవన్నీ అయిండొచ్చు కారణం. ఢిల్లీ ఎన్నికలను అంత సీరియస్గా తీసుకొని అక్కడ ఆప్ను ఎలాగైనా ఓడించాలని పవన్ అనుకోకపోవచ్చు, నేను అనుకోవటం. సార్ ఏంటి ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్, లోటస్ పాండ్లో షర్మిలతో